గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండమైన మెజార్టీతో గెలిచిన తర్వాత ఏ రాజధాని లేకుండా చేయాలని చూశారో అదే రాజధానికి ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. గౌరవ భారతదేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక దశలో ఇక్కడ ఉండదేమో రాజధాని అనే పరిస్థితుల్లో మరలా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి మరలా అద్భుతమైన రాజధాని కట్టేదానికి కేంద్ర సహకారం కూడా తీసుకోవటం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఎంత నిధులు అయితే అవసరమవుతాయో అంత నిధులు కూడా ఇస్తారని చెప్పి కూడా చెప్పటం, ప్రాంతాల వారిగా అభివృద్ధి దానికి కూడా నిధులు ఇస్తామని చెప్పటం ఒక శుభ పరిణామం అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా సొంతం అనుకున్నారు, మా పార్టీ సొంతం అనుకున్న వ్యక్తులు 151 నుంచి 11కు వచ్చిన తర్వాత కూడా వెళ్ళలేక మార్పు రావాలి. 5 సంవత్సరాలు అరాచకం సృష్టించారు. వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చంపి ఆస్తులు ధ్వంసం చేసి అరాచకాలు చేసిన వ్యక్తులు నిన్నగా మన వినుకొండలో వైసీపీ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన కక్షలతో ఒక హత్య జరిగితే దాన్ని పెద్ద రాజకీయం చేసి చూస్తే నానాయాగి చేసి అప్పుడే నెల రోజులకే రాష్ట్రపతి పరిపాలన విధించాలా, నెల రోజులకే ఢిల్లీలో పోయి ధర్నాలు చేయాలా, పోలీసుల్ని మీకు 3 సింహాలు ఉన్నాయి మీకు గుర్తులేదా అని బెదిరించడం అర్థం చేసుకోవాలి. ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని ఏ విధంగా వాళ్ళ ప్రతిష్ట దిగదాచారు, ఏ విధంగా దాసోహం ఉన్నారు, సిఐడిల్లో, ఏసీబీల్లో, విజిలెన్స్లో మీ జాగీర్లుగా తయారు చేసుకొని వ్యవస్థను నాశనం చేసుకొని ఈరోజు నెల రోజులకే మీకు ఓచుకోలేకపోతున్నారంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడింది. ఒక వ్యక్తి వినాశకరైనప్పుడు రాష్ట్రం ఎంత దుర్బలమైన పరిస్థితి వెళ్తుందో కూడా మనం చూసాం. ఈ రాష్ట్రం ఎవరు సొంతం కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సొంతం. ఇది గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులు ఇప్పటికైనా. వీళ్ళు ప్రవర్తన చూస్తే గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా అడుగునే పరిస్థితి వచ్చారు. సో ఇది ఇంకా అంటే వీళ్ళలో మార్పు రాదు, ఇంకా 11 కూడా రాకుండా ఉన్నప్పుడే వీళ్ళకి ఇంకా బుద్ధి చెప్పినట్టయింది. సో అందుకనే తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి స్పష్టంగా ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎవరు కూడా వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొద్దు, ఎవరు కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహించవద్దు. గురజాల నా నియోజకవర్గంలో చూస్తే 1924 మధ్య 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపారు. ఒకరిద్దరు కాదు, 11 మంది. మాచర్లో 7 చంపారు. నడి బజార్లో తోట చంద్రయ్య అని ఒక బీసీ నేతని ఫోటోలు కూడా చూశారు, వీడియోలు వచ్చారు. నడి బజార్లో ఒక ఎంపీపీ గుర్తులకు వస్తే మాట్లాడాల, బీసీ నేతలు చంపితే మాట్లాడాల, ఎస్సీ నేతలు చంపితే మాట్లాడాల, మైనార్టీలు చంపితే మాట్లాడాల. గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళారు 5 సంవత్సరాలు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతాన్ని విజిట్ చేస్తారంటే బయట గేటింగ్ తాళ్ళు కట్టారు. ఇంటిమేటికి దాడులకు వస్తే విడత పత్రం ఇవ్వడానికి వచ్చారని చెప్పారు. తిట్టిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు, దాడులు చేసిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు, తాళ్ళు కట్టిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు. రాష్ట్ర పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళకి శాసనమండలిలో ప్రతిపక్ష నేత పదవి ఇచ్చారు. ఇంకా వీళ్ళలో మార్పు రాలేదంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అరాచకాలు చేయడమే కాదు, ప్రజాస్వామ్యం అభివృద్ధి చేయాలి.
అందుకే 451 కులాలను అంటగట్టి, మతాలను అంటగట్టి, రాజధాని కులాలు, ఎన్నికల కమిషన్ కులాలు, కరోనాకి కులాలు అంటగడితే ఎక్కడికి పోయారు ఒకసారి మీరు ఆలోచించకుండా, ఇంకా బుద్ధి లేకుండా, విచక్షణ లేకుండా మీరు ప్రవర్తిస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా రక్షించే పరిస్థితి ఉండదన్న సంగతి కూడా తెలియజేసుకుంటూ